నోవాహు బ్రతికిన దినములన్నీయు 970 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనువారు. యావాను కుమారులు ఏలీషా, తార్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము యా దేశములలో వారు వేరైపోయిరి.